ఇలా కొని తెచ్చుకున్న నీ అందాన్ని చూసి ఇది మార్పు, నువ్వు మారావని ఫిక్స్ అయిపోయి పొగడ్తలతో నీకు సన్మానం చేస్తాననుకున్నావా? ఇలాంటి ఆడపిల్ల నేను తపస్సు చేసినా దొరకదు, ఇంట్లోనే ఇంత అందాన్ని పెట్టుకుని ఇన్నాళ్ళు నేనెలా కళ్ళు మూసుకున్నానరా అని పశ్చాత్తాపడతాననుకున్నావు కదా? ఇది ఒరిజినల్ రాకీ అంటే. రాకీ ఆగమ్మా, నువ్వు కంగారు పడకు. ఇలాంటి ట్రిక్స్కి నేను పడిపోను. మోడర్న్ కల్చర్ అనేది మనసులోంచి రావాలి, ఇలా అడుక్కోకూడదు. ట్రెండీనెస్ అనేది మన అడ్రస్ కావాలి, ఒంటికి మోడర్న్ డ్రెస్ వేసుకుంటే రాదు. చూడు, నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో తెలుసా? చెత్త బుట్టకి కొత్త డ్రెస్ వేసినట్టు, దిష్టి బొమ్మకి హెయిర్ స్టైల్ చేసినట్టు ఉన్నావు. అలాంటి నువ్వు నాకంత సులువుగా నచ్చుతావనుకోవడం నీ భ్రమ. అమ్మా, హై హీల్స్ మీద నడవలేని వాళ్ళు ఆకాశాన్ని అందుకోవాలనుకోవడం అమాయకత్వం అని చెప్పు నీ కోడలికి. అమ్మమ్మమ్మో, ఏం ఎగిరిపాటు! ఏమన్నారు అత్తగారు? నచ్చాల్సింది నీకు కాదు, నచ్చే వాళ్ళకి నచ్చి తీరుతుందా? ఏమైంది ఇప్పుడు? బుస్సుమని మీరు పొంగిపోతే తుస్సుమని గాలి తీశాడు మీ ముద్దుల కొడుకు. ఇక అత్త కొత్త కోడలు కలిసి రామకోటి రామకోటి రాసుకోండా. ఓకే పాపా, రిహార్సల్ స్టార్ట్ చేద్దామా? చూడండి, పాప చేత ఎక్కువసార్లు రిహార్సల్స్ చేయించకండి, స్ట్రెయిన్ అవుతుంది. అలాగే. నువ్వు వెళ్తే బెటర్. అమ్మా, నేనెక్కడికి వెళ్తానమ్మా, ఇక్కడే ఉంటాను. నువ్వు బాగా నటించాలి, సరేనా? ఆల్ ది బెస్ట్. పాపా, నువ్వు తినడం ఆపితే మనం రిహార్సల్ స్టార్ట్ చేద్దాం. అమ్మా, అయ్యో సర్లే కానీ రిహార్సల్ స్టార్ట్ చేద్దామా? నేను ఎలా చేస్తానో అలా చెయ్యాలి. చూడు, దెబ్బ తగిలిందనమాట, బాధపడుతూ అమ్మా అయ్యో నొప్పి అంటూ స్లోగా చెయ్యాలి. మెల్లగా నేను చెప్పినట్టు చెయ్యాలి, సరేనా? అమ్మా నొప్పి. శ్రీకన్య, ఈ పాప కండ్రెప్పలు ఎగరేస్తుందేంటి? దెబ్బ తగిలిన బాధ లేదు? ఏమైంది తల్లి నీకు? దెబ్బ తగిలినట్టుగా నొప్పిగా బాధపడుతూ చెయ్యి తల్లి. చేస్తున్నాను కదా. ఇదిగో మళ్ళీ చూపిస్తాను, చూడు బాగా. అమ్మా అయ్యో అని చెప్పాలి. ఓకేనా? రెడీయా? స్టార్ట్. ఓకే. యాక్షన్. అమ్మా, ఎప్పుడొచ్చా అమ్మా? ఎక్కడికి వెళ్ళావు అమ్మా? అమ్మా ఏంటి అమ్మా? అమ్మా అనుకో, ఆంటీ ఆంటీ అనాలి. మీరే కదా అమ్మా అన్నారు. ఏమైంది తల్లి నీకు? నువ్వు మహానటివి, బాగా చేయాలి, సరేనా? చేస్తున్నాను కదమ్మా. అమ్మా తల్లి ఆండాలు, వెళ్తావా? అమ్మాడి. అమ్మా హాడి, వెళ్ళు. అమ్మాడి బొమ్మాడి. అమ్మ అంటే అమ్మతో కూడింది కాదమ్మా, నొప్పుండాలి, బాధ బాధ బాధతో చెప్పాలి. అమ్మా అయ్యో అమ్మా. ఆంటీ వస్తుంది కదా, వచ్చినప్పుడు ఆంటీ ఆంటీ మీరు బాగున్నారా అని అడగాలి. ఒకసారి చేసి చూపించమ్మా. శ్రీకన్య, త్వరగా త్వరగా చేయించు, శృతి వచ్చే టైం అయింది. పాపా, బాగా యాక్టింగ్ చెయ్యమ్మా, నీకు దండం పెడతాను. చూడు, నేనెలా చెప్తే అలా చెయ్యి. ఇందాక నేనెలా చెప్పాను అలా. శ్రీకన్య, శృతి వచ్చేసింది. లే లే. పాప రెడీయా? ఓ రెడీ. ఏం రెడీయో నా బొందా. సరే సరే, లెగలేగు.
శృతి వచ్చావా? దా, నీకోసం ఎదురు చూస్తున్నా. అదేంటి మీరెందుకొచ్చారు? అంటే నువ్వు వస్తున్నావు కదా, నేను లేకపోతే ఏం బాగుంటుందని అందుకే వచ్చేసాను. పాప ఉందా? ఉంది, రా రా. అదిగో పాప. పాపా ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఏంటమ్మా మాట్లాడవు? నొప్పిగా ఉందా? డైలాగ్ డైలాగ్ డైలాగ్. యాక్షన్ చెప్పండి, యాక్షన్ చెప్పండి. యాక్షన్. ఇప్పుడు బాగానే ఉందంటీ. నొప్పిగా ఉందా అమ్మా? నొప్పి అంటే చాలా నొప్పి ఆంటీ. ఒళ్ళు సెల్పినట్టు, కళ్ళు పేలినట్టు, మెడలు విరిగినట్టు, మెదడులో నుంచి, వెన్నులో నుంచి, నడుంలో నుంచి. ఇక చాలు అమ్మా, చాలు. ఎక్కువగా మాట్లాడితే పెయిన్ వస్తుంది. యాక్సిడెంట్ చేసిన అంకుల్ని చూసావమ్మా? అప్పుడు నా కళ్ళు బయర్లు కమ్మాయి ఆంటీ. పళ్ళు. ఏమైందమ్మా? పళ్ళు. ఆ తర్వాత ఏమైంది? పళ్ళు పళ్ళు. పళ్ళు కావాలా మనోరాలా? అయ్యో మర్చిపోయానమ్మా. తీసుకో. వెళ్ళిపో. ఇప్పుడే కదండి వచ్చాను. అయ్యో శృతి, నిన్ను కాదు. మరెవరిని వెళ్ళమంటున్నారు? పాపని కళ్ళు మూసుకోమంటున్నాను. రెస్ట్ కావాలి కదా. అవును మేడం, డాక్టర్ గారు అంతే. చిన్న పాప కదా, కాస్త కూల్గా చెప్పండి. అలాగే. జాగ్రత్త పాప, నేను వెళ్ళొస్తాను. వస్తాను అమ్మా. ఏమన్నావు పాపా? మళ్ళీ ఎప్పుడొస్తావమ్మా అని అన్నాను. మళ్ళీ రావడం ఏంటి? ఏవండి, పాప నన్ను అమ్మా అందండి. విన్నాను. ప్రేమ మమకారం. మళ్ళీ మళ్ళీ ఎప్పుడొస్తావని అడిగిందండి. ఏదో తెలియక చిన్నపిల్ల కదా. నేనేం చిన్నపిల్లని కాదు, సౌందర్యని, మహానటిని. వసపిట్ట. మళ్ళీ ఎప్పుడొస్తావమ్మా? నిన్ను చూస్తే మా అమ్మలా అనిపించింది, అందుకే అలా అన్నాను. తప్ప అమ్మా? తప్పేం లేదమ్మా, అలాగే అను. ఇంతకీ మీరు ఎప్పుడొస్తారో చెప్పనే లేదమ్మా. వచ్చేస్తానమ్మా, రేపో లేదా ఎల్లుండి మళ్ళీ వస్తాను, సరేనా? ఈసారి వచ్చేటప్పుడు స్వీట్ కూడా తీసుకురండి. స్వీట్స్ ఏంటమ్మా, బొమ్మలు కూడా తెస్తాను, సరేనా? థ్యాంక్స్ అమ్మా. వస్తానమ్మా, టాబ్లెట్స్ వేసుకో, జ్యూస్లు కూడా తాగుతాను. ఏమండి, మీరు ఇంకా హాస్పిటల్కి వెళ్ళండి, నేను ఇంటికి వెళ్తాను. నేను వెళ్తాను శృతి, నువ్వు బయలుదేరు. అమ్మా, మళ్ళీ ఏంటి? మీరుండండి. ఏంటి తల్లి? రేపు మీరు వస్తే కానీ నేను అన్నం తినను. వస్తానమ్మా, రేపు ఉదయాన్నే వస్తాను. నీ కళ్ళల్లో ఆనందం చూస్తాను. పద శృతి, లేట్ అవుతుంది. పద. వస్తానమ్మా. అలాగే మేడం. పద. నీవు బాయ్ అండి. బాయ్. Bala 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 bichape.
మీ అమ్మ నానాలి. నిన్ను పళ్ళు రాళ్ళ కొడతా. ఏంటండి పాపని దబాయిస్తున్నారు? పేమెంట్ డబుల్ అవుతుంది. దబాయించాలా చంపేయాలా? ఏం చేయమంటే ఏం చేసింది? బాగానే చేసిందిగా. చేసింది. అసలు అమ్మేంటి అమ్మ? ఆంటీ అని మనం చెప్పాను కదా. అమ్మ అంటే ఫీల్ వస్తుందని ఇంప్రూవ్మెంట్ చేశాను అంకుల్. నన్ను అంకుల్ అన్నావు, నా భార్యని మాత్రం ఛ! అవును, మళ్ళీ రేపు ఎందుకు రమ్మన్నావు? మీరేమైనా డైలాగ్ ఇచ్చారా? లేదుగా. నా పాప సొంతంగా చెప్పినందుకు అప్రిషియేట్ చేయండి, అడ్జస్ట్ చేసుకోండి. మేము అడ్జస్ట్ చేసుకుంటాం. తమరు పేమెంట్ తగ్గించుకుంటారా? అదెలా కుదురుతుంది? వద్దంటే చెప్పండి, వెళ్ళిపోతాం. రావే సౌందర్య. మహానటి. ఆండాలు ఉండు. అమ్మాడి. సరే అమ్మాడి. డాక్టర్ ఒకసారి ఇలా వస్తారా? ఏంటి? రండి. డాక్టర్ గారు, మనకి వేరే దారి లేదు. రేపు మేడం మళ్ళీ వస్తాయి, ఎవరిని చూపిస్తారు? ఒప్పుకోండి. ఒప్పుకోక చేస్తానా? ఇది కమిట్ చేసి చచ్చింది కదా. మరంతే కదా, పదండి. సావిత్రి, ఈ రోజు ఒక 10,000, రేపు ఒక 10,000 ఇస్తే చాలు కదా. అదేలా? యాక్టింగ్ కంటిన్యూ చేస్తుంది, పైగా 6 to 6 కూడా ఇవ్వాల్సి వస్తుంది. అంటే డబుల్ పేమెంట్, 2 కాల్ షీట్లు. 20,000? రేపటికి బట్టలు, కాఫీ టిఫిన్లు, నైట్ డిన్నరు, జ్యూస్లు ఇవన్నీ కలిపి మరో 10,000. టోటల్ గా 30,000 ఇవ్వాల్సి వస్తుంది అంతే. నా పాప ఏసీ లేకుండా అస్సలుండలేదు కాబట్టి ఏసీ పెట్టించాలి, దానికో 10,000. మొత్తం కలిపి 40,000 ఇచ్చేయండి. రేపు కూడా యాక్టింగ్ చేస్తుంది. 40,000? నా వల్ల కాదు. అయితే మేం వెళ్ళిపోతాం. రావే సౌందర్య. అమ్మమ్మమ్మ, నువ్వు ఆగమ్మా. డాక్టర్ గారు ఒప్పుకోండి, లేదంటే కొంప మునుగుతుంది. సరే తగలాడు మనం. తగలడండమ్మా. సారీ ఉండండి అమ్మా, ఉండండి. రేపు కాస్త నీ పాపని హద్దుల్లో ఉంటూ యాక్టింగ్ చేయమను, నేర్పించు. అవసరం లేదు, అది సౌందర్య మహానటి. దేవుడా. డాక్టర్ గారు పేమెంట్. అమ్మా తల్లి, నేనిస్తాను మీకు. అమ్మా జ్యూస్ తాగుతావా? తప్పకుండా. అత్తయ్య, ఏంటి ఇక్కడికి తీసుకొచ్చారు? డాన్స్ ఇన్స్టిట్యూట్ అమ్మా. పదా. దేనికత్తయ్య? నువ్వు నాతో ఏం చెప్పావు? భరతనాట్యం మీ అబ్బాయికి నచ్చట్లేదు, వెస్టర్న్ డాన్స్ ఏమో నాకు రాదన్నావు కదా. అన్నాను. వెస్టర్న్ డాన్స్ ఇష్టపడాలి, వాడికి నచ్చిన డాన్స్ నేర్చుకోవాలి. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. పదా. అయ్యో అత్తయ్య, నేను వెస్టర్న్ డాన్స్ నేర్చుకోవడం ఏంటి? నా వల్ల అవదత్తయ్య. భరతనాట్యమే వచ్చిందండి, నీకిదు లెక్క. అలా ముడుచుకు కూర్చుంటే నీ ప్రయత్నం ఎలా ఫలిస్తుందమ్మా? అది నిజమే అత్తయ్య, కానీ లేదు, ఏం లేదు. పదా రా. ఇదిగో డాన్స్ అబ్బాయి, నిన్నే. ఇలా రావయ్యా. ఏంటి, ఏం కావాలి? డాన్స్ నేర్పించాలి, వెస్టర్న్ డాన్స్. ఈ వయసులో మీకు డాన్స్ ఏంటండి? నో ప్రాబ్లం, డాన్స్ కి వయసుకి సంబంధం లేదు. నేర్చుకోవాలన్న మనసుంటే చాలు. ఆపుతావా నీ సోది? సోదా లేకపోతే ఏంటి? డాన్స్ నాకు కాదు, మా అమ్మాయికి నేర్పాలి. సరే నేర్పిద్దాం. ఇదిగో ఫీజు ఎంతైనా పర్వాలేదు. ఒక్క రోజులో అదెవరు ప్రింగులు మింగినట్టు తిరిగిపోతాడే పాపం, ఇప్పుడు లేడు అనుకుంటా. ఓ మైకేల్ జాక్సనా? మైకేల్ జాక్సన్. అంతకన్నా బాగా చేయాలి నా కోడలు. ఏంటండి, ఒక్క రోజులో మైకేల్ జాక్సన్ మించిపోవాలా? ఏ నేర్పించలేవా? అమ్మా, ఒక్క రోజులో రావడానికి ఇది దాల్ తడక వంట కాదు, డాన్స్. ఏమయ్యా, వంట అంటే నీకు అంత చీపుగా ఉందా? నువ్వేమన్నా నలభీముడు అనుకుంటున్నావా? లేదు తల్లి, నేనేమీ అనుకోవడం లేదు. అయితే మా అమ్మాయికి డాన్స్ నేర్పు. అలాగే, నువ్వు రా అమ్మా. మీరు వెళ్ళి బయట ఆ సోఫాలో కూర్చోండి. నేను ఇక్కడే కూర్చుంటా. ఇక్కడే కూర్చుంటారా? నా కోడల్ని ఎంకరేజ్ చేయాలి కదా. చేయండి, బాగా ఎంకరేజ్ చేయండి. నువ్వు రా అమ్మా. వెళ్ళమ్మా, నేనున్నాను కదా. డాన్స్ అదర కొట్టాలి. సరే అత్తయ్య. కమ్ ఆన్ గర్ల్స్, కమ్. రెడీ? ఇలా ఫాలో అవ్వండి, ఓకే? 1 2 3 4 5 6 7 8
1 2 1 2. ఓకే, ఫాలో చేయి. సౌండ్. స్టాప్. అయ్యో, ఇంతటి బీట్ మీద క్లాసికల్ ఎందుకు వస్తుందమ్మా? నాకు క్లాసికల్ వచ్చు కాబట్టి. నీ క్లాసికల్ తీసి కబోర్డ్లో పడే. క్వశ్చన్లోకి రా. ఓయ్ మాస్టర్, ఏంటి అమ్మాయి నరుస్తున్నావు? సున్నితంగా చెప్పలేవా? చెప్తానమ్మా, మీరు వెళ్ళి కూర్చోండి. నేను ఇక్కడే ఉంటాను, చెప్పు. కర్మరా బాబు, నువ్వు చెయ్యమ్మా. ఓకే. అబ్బా, అది కాదమ్మా. చాలా సింపుల్ అమ్మా. ఇదిగో, 1 దోశలు పోయాలి, 2 చేతిలో మంగళహారతి పెట్టుకోవాలి, 3 హారతిలో కర్పూరం వేయాలి, మంగళహారతి తిప్పుతూ నడుం తిప్పాలి, అంతే. ఏంటమ్మా, మంగళహారతిలో కర్పూరమా? అదే కదా మాస్టర్, నువ్వు చూపించిన స్టెప్ కూడా ఇప్పుడు చేస్తుంది చూడు. సౌండ్ 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 సౌండ్. కమాన్ కమాన్. లయా, నేను చూపిస్తానమ్మా, నువ్వు చేసేస్తావు చూడు. ఫస్ట్ స్టెప్ దోశ. హారతి పట్టుకో, అంతే అంతే. కర్పూరం కర్పూరం. హారతి నడు ఒకేసారి తిప్పు తిప్పు తిప్పు. తిప్పమ్మా తిప్పు. చూసారా మాస్టరు, ఎలా ఉంది? వెస్టర్న్ డాన్స్ ని నవిలి మింగేశారు తల్లి. డాన్స్ చాలా కష్టంగా ఉంది. ఏం కష్టం కాదమ్మా. మాస్టర్, ఇంకో మూమెంట్ చెప్పు. ఈ రోజుకి మంగళహారతులు చాలమ్మా. చూడమ్మా లయ, క్లాసికల్ డాన్స్ కి వెస్టర్న్ డాన్స్ కి పెద్ద తేడా లేదమ్మా. ఎముకలు అదుపులో ఉంచుకుంటే క్లాసికల్, ఎముకలు మెలిపెడితే వెస్టర్న్. ఆహా, ఎంత గొప్పగా చెప్పారమ్మా. కానీ నాకు భరతనాట్యమే వస్తుంది అత్తయ్య. తల్లి, ఇన్నాళ్ళు భరతనాట్యం చేశావు, కానీ ఇప్పుడు భరతనాట్యం చేయాలి కాబట్టి నువ్వు వెస్టర్న్ డాన్సే నేర్చుకోవాలి. నాకు వస్తుందంటారా అత్తయ్య? నీకు ఆల్రెడీ సగం వచ్చేసిందమ్మా, ఇంకో సగం కూడా వచ్చేస్తే వైఎస్ఆర్ స్టేడియంలో పర్ఫార్మెన్స్ పెట్టించి నా కొడుకునే గెస్ట్ గా పిలిచేయచ్చు, ప్రభుదేవతో సన్మానం కూడా చేయించొచ్చు. ఒక్క అబద్ధమే ఇంత దుంప తెంచితే రోజు పిల్లల దగ్గర అబద్ధాలాడే మగాళ్ళ పరిస్థితి ఏంటో. దీపికకి ఎలా ఉందో. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? సంథింగ్ ఈజ్ రాంగ్. మళ్ళీ ఏమైనా జరిగిందా? దీపిక, దీపిక,